హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను కుకింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదా! ఎపిసోడ్ 1, 2 2 కూడా చేసేసాను. ఒకళ్ళైతే కామెంట్ చేశారు, రసం చేయండి, రసం మాకు క్లియర్‌గా చూపించండి అనేసి. రసం వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను. అలాగే నేను ముందుగా చెప్పినట్టుగా నేను ఎవ్రీడే రైస్ కూడా చూపిస్తాను. ఎవరికైనా రైస్ ప్లేస్‌లో ఇంకా మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా వండాలి, మీరు నేర్చుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అవి కూడా చూపిస్తాను. నేను మా ఇంట్లో మిల్లెట్స్ కూడా సెపరేట్‌గా వండుతాను. ఎందుకంటే మా వారు డైట్ చేస్తారు కాబట్టి. నేను మా ఇంట్లో మా పిల్లల కోసం సెపరేట్ వైట్ రైస్ వండుతాను. ఆయన కోసం అయితే మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివి వండుతూ ఉంటాను. నేను కూడా బ్రౌన్ రైస్ తింటాననమాట. ఈ మధ్యన తింటున్నాను. ఇప్పటి వరకైతే వైట్ రైసే తిన్నాను గానీ, ఈ మధ్యన బ్రౌన్ రైస్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరికైనా బ్రౌన్ రైస్ కూడా వండడం నేర్పించాలంటే గనక కామెంట్ చేయండి. అలాగే నేను ఇప్పటి వరకు కుక్కర్ అన్నం ఎలా వండాలనేది మీకు నేర్పిస్తూ ఉన్నాను కదా! ఒకవేళ మీకు ఆరుపన్నం గాని, అది గంజి వార్చి అన్నం గాని, లేదా ఇగురన్నం గాని ఎలా వండాలో కావాలంటే గనక మీరు కామెంట్ చేయండి. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి. మొహమాటం ఏమి లేదు. మీకు కొంచెం టైం తీసుకొని కామెంట్ చేస్తే నేను టైం తీసుకొని చక్కగా మీకు రిప్లై ఇచ్చేస్తాను. మీకు క్లియర్ చేసేస్తాను. అంత పెద్ద డౌట్స్ అయితే గనక వీడియో కూడా చేస్తాను. ఓకేనా? ఈరోజైతే రసం చూపిస్తాను. అలాగే ఆహ్, రైస్ కూడా చూపిచ్చేస్తాను. ఇంకా మీరు బేసిక్‌గా కుకింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇంట్లో ఇప్పుడే స్టార్ట్ చేశాను కుకింగ్, ఇప్పుడే కొత్త కాపురం లేదా ఎక్కడైనా రూమ్స్ తీసుకొని జాబ్ చేసుకుంటున్నారు, లేకపోతే చదువుకుంటున్నారు అన్న వాళ్ళకి మినిమమ్ ఉండవలసిన సామాన్లు నేను చెప్తాను. ఒక 3 లీటర్స్ కుక్కర్ ఒకటి పెట్టుకోండి. 1 లీటర్ కుక్కర్ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే రైస్‌కి, ముఖ్యంగా రెండిట్లకి. ఏదైనా నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ అవి వండుకోవడానికి కూడా కుక్కర్ అయితే మీకు త్వరగా కుక్కర్‌లో రెసిపీస్ చూపిస్తాను తర్వాత తర్వాత. కుక్కర్‌లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి వంటలు. మీరు జాబ్ చేసే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి, కొత్తగా వంట రాని వాళ్ళకి ఇయన్నీ కూడా ఈ సింపుల్ రెసిపీస్ కుక్కర్‌లో కూడా అన్నీ కలిపి పెట్టేసి చేసుకునే వీడియోస్ కూడా నేను చేస్తాను ముందు ముందు. నేను చూపిస్తాను మీకిప్పుడు కుక్కర్‌లు. ఒక 3 కుక్కర్‌లు ఆహ్, ర లేదా ఎలక్ట్రికల్ కుక్కరు, ఎలక్ట్రికల్ స్టవ్వు ఇవి కూడా తీసుకోండి. మీ దగ్గర అంటే రూమ్స్ తీసుకొని ఉండేవాళ్ళు, అంటే చదువుకునే పిల్లలు గ్యాస్ స్టవ్వు, గ్యాస్ బండ ఇవంటివి కొనుక్కోలేరు కాబట్టి ఒక ఎలక్ట్రికల్ స్టవ్వు, ఒక ఎలక్ట్రికల్ కుక్కర్ తీసేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా నేను చూపిస్తాను ఉండండి ఒకటి. మా ఇంట్లో ఉన్నది ఇదొచ్చేసి ప్రెస్టేజ్‌దనమాట. ఎలక్ట్రికల్ స్టవ్. దీంతో చక్కగా మనం అన్ని వంటలు చేసేసుకోవచ్చు. అన్నం కుక్కర్ పెట్టేసుకోవచ్చు. టీ కాసుకోవచ్చు. మిల్క్ మొత్తం అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోద్దండి. ఇది మనకి 1600 రూపీస్‌లో వచ్చేస్తది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేను ఎలక్ట్రికల్ కుక్కర్ కూడా తీసుకున్నాననమాట. ఉంది. ఒకవేళ మీరు అయి 2 ఉంటే సరిపోతుంది. రూమ్స్‌లో ఉండే వాళ్ళకైతే, అంటే చదువుకునే వాళ్ళకి. అదే కొత్తగా కాపురం పెట్టుకున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలైతే ఆళ్ళు ఆటోమేటిక్‌గా గ్యాస్ స్టవ్వు, అన్నీ తీసుకుంటారు కదా! చదువుకునే పిల్లల కోసమైతే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ స్టవ్వును, ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేస్తాను. రసం నేను కొలతలతో సహా మీకు అన్నీ చూపించేస్తాను. సరేనా? టమాటా, చింతపండు రసం చూపిస్తాను ఈరోజు. చాలా సింపుల్, చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఉత్తిగా అన్నంలో కూడా తినేయొచ్చు. పాపడ్ నంచుకొననమాట. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేస్తాను చూడండి. మీకు వెయిట్‌తో సహా, కొలతలతో సహా ఇలా కావాలనుకుంటే గనక ఇలాంటి వెయిట్ మెషిన్ తీసుకోండి. 200 బిలో వచ్చేస్తుంది. 250 అలా 230 అలా ఉంటదనమాట. నేను తీసుకున్నప్పుడైతే ఇది 160 రూపీస్‌కే వచ్చేసింది. చూడండి, మీషోలో అలా మనకు తక్కువకి రావచ్చు. లింక్ కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఈరోజు రసం చేస్తానన్నాను కదా! ఫస్ట్ అయితే నేను చింతపండు కొలత చూపిస్తాను. అంటే ఇప్పుడు నేను పెట్టే రసం నలుగురైనా వేసుకోవచ్చు. నలుగురు, ఐదుగురు. ఎందుకంటే నేను నలుగురు, ఐదుగురు వేసుకునేలా ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకవేళ మీరు పెట్టేసుకొని ఒక 2 రోజులైనా నిల్వ ఉంచుకున్నా ఏం కాదు. దాని గురించనమాట. చూడండి, ఇది 16 గ్రామ్స్. చూడండి, 16 గ్రామ్స్ ఉంది కదా! ఈ చింతపండు. ఇంత సైజనమాట. టమాటాలయితే చిన్నవి 2. ఇవొచ్చేసి చూడండి 90 గ్రామ్స్ ఉంది. చిన్న చిన్న టమాటాలు. ఈ 2 కలిపి రసం అయితే ఇప్పుడు చేద్దాం. వేడి నీళ్ళలో ఒకసారి కడిగి అప్పుడు నానబెట్టేసుకుందాం. చింతపండు ఒకసారి ఎందుకు కడుగుదాం అంటున్నానంటే, మనం కొనుక్కున్న చింతపండు బయట ఎలా ఉంటదో చెప్పలేం కదా! అంటే ఎలాంటి చేతులతో క్లీన్ చేశారో ఏమో తెలీదు. ఒకసారి అలా జస్ట్ అలా కడిగేసి ఇప్పుడు వాటరేసి నానబెట్టేస్తాను. చూసారు కదా! ఇదిగో చింతపండు. కొంచెం ఇది గోరువెచ్చని నీళ్ళలో ఏసాననమాట. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో వేసేద్దాం. ఒకసారి కడిగి శుభ్రంగా. ఒకసారి ఈ చింతపండును,
ఇది నాంతా ఉంటాయి. ఈ లోపు నేను రైస్ కుక్కర్ పెట్టేసి చూపించేస్తాను మీకు కదా. 3 లీటర్స్ కుక్కర్ అయితే ఇదండి. దీనికి చక్కగా మనం ఇందులో ఒక ముగ్గురు తినేలాగా వండేసుకోవచ్చు అనమాట. మీరు ఇలాంటి ఒక కుక్కర్ ఒకటి తీసుకోండి. రైస్ ఒకసారి మీకు మళ్ళీ కొలత చూపిస్తాను. చూసారా, ఈ గ్లాసే 116 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు రైస్ సేమ్ గ్లాస్తో 417 గ్రామ్స్ అనమాట. అంటే 300 గ్రామ్స్ మనకి రైస్ తీసుకుంటున్నాం అనమాట ఈ గ్లాస్తో. అంటే ఇది ముగ్గురికి సరిపోద్ది. దీన్ని ఇప్పుడు కడిగేసి ఇందులో వేద్దాం. ఇలా నొక్కి నొక్కి కడగాలి. ఒక 2 టైమ్స్ అయినా కడగాలి వాటర్ వేసి. శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా చూసి మొత్తం అంతా కూడా కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా మనం నేర్చుకోవాలనుకోవాలనే కానీ ఏదైనా వచ్చేస్తుందండి. కానీ వంట అనేది ఖచ్చితంగా చాలా కూల్గా ప్రేమతో చేస్తే ఆ వంటకి రుచి యాడ్ అవుతుంది అనమాట. ఇదివరకు ఇలాంటి మాటలన్నీ నాకు కూడా ఎటకారంగా అనిపించేవి. కానీ నేను వంట చేయడం స్టార్ట్ చేశాక నాకు కూడా ఫస్ట్ ఏం వంట వచ్చేదేం కాదు. ఇవన్నీ నేను నేర్చుకున్నాను. సేమ్ గ్లాస్, ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో సేమ్ గ్లాస్ వాటర్. మనం ఎంతవరకు తీసుకున్నాం, ఫుల్గా రైస్ తీసుకున్నాం కదా, ఫుల్గా 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అంతే. చూసారు కదా, చాలా ఈజీ రైస్ పెట్టడం. ఏదైనా మనం చెయ్యాలనుకోవాలి కానీ ఏదైనా ఈజీ. నేను స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఏమన్నదో తెలుసా, నీకు ఏమొచ్చు టీ పెట్టడం తప్ప అన్ని డైలాగ్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చేసిన వంటలు చేయలేరు కూడా. విజిల్ పెట్టేసుకుని స్టవ్ పై పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ విజిల్ నుంచి ఆవిరంతా పోయిన తర్వాతే మనం మూత తీసుకోవాలి. వెంటనే తీకండి, అర్జెంట్ అని అలాగని, ఎందుకంటే ప్రమాదం. సో ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను. ఓకే, మనం కుక్కర్ పెట్టేసాం. చూడండి, చింతపండు టమాటాలు నానబెట్టేసి ఉంచాను కదా, చింతపండుని అయితే పిసికేసుకుందాము. ఇలా రసం అంతా కూడా, అలాగే టమాటాలను కూడా ఇలా నొక్కి నొక్కి తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఎంత యాడ్ చేయాలని చూపిస్తాను నేను మీకు. నేను చెప్పాను కదా టీ కూడా పెట్టడం రాదన్నారు అలా. ఇప్పుడు నేను అన్ని వంటలు చేస్తానండి. మొత్తం నేర్చుకున్నా. ఎందుకు నేర్చుకున్నా, నాకు అవసరం కాబట్టి నేర్చుకున్నా. ఎందుకంటే నేను నా హస్బెండ్కి నా పిల్లలకి టేస్టీగా వండి పెట్టాలి కాబట్టి నేను అన్నీ నేర్చుకున్నా. సో ఇప్పుడు మీకు కూడా అవసరం కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. ఎందుకంటే మీరు వండుకుని తినడం కోసమో, లేకపోతే ఎవరైనా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి చూస్తుంటే మీ హస్బెండ్కి వండి పెట్టడం కోసం, రేపు పొద్దున మీ పిల్లలకి వండి పెట్టడం కోసం, లేదా ఇప్పుడు కాలేజ్కి జాబ్కి వెళ్ళే వాళ్ళు మీ హెల్త్ కోసం ఈ వంట నేర్చుకోవాలని చూస్తున్నారు కదా. సో ఏదో ఒకటి మనకి అది అవసరం అయితేనే దాని గురించి మనం నేర్చుకోవాలని అనుకుంటాం కదా, అలా అనమాట. కానీ ఇష్టంగా నేర్చుకోండి, టేస్టీగా వండుకుని తినండి. ఈ రసం అయితే చాలా బాగుంటుందండి. చక్కగా ముద్దపప్పు ఈ రసం వేసుకున్నా, లేదా పాపడో లేదైనా ఒక ఆమ్లెట్ వేసుకుని తినేసినా కూడా ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం చేత్తో టమాటా చింతపండులా పిసుకుతాం కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ రసం తీసేసుకొని తీసి పక్కన పడేసుకోవడమే. చూడండి, రసం అంతా కూడా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు వాటర్ పెట్టి తీసుకుందాం. ఇక వాటర్ కూడా కొలిచే చూపిస్తాను. గిన్నె వెయిట్ ఉంటుంది, 200 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. చూసారా, ఈ గ్లాస్ ఒక గ్లాసు. మీకు 1-2 వంటలు అలా ఒక నెల రోజులు వరుసగా చేయగా మీకే వంటలు అలవాటు అయిపోతాయి. మీకు ఇన్ని కొలతలు చెప్పనవసరం లేదు, అంచనాగా వేసేసుకుంటారు. చూడండి, గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పట్టింది. ఇంత వాటర్ అయితే ఈ చింతపండు పులుపుకి టమాటాల పులుపుకి సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ తుక్కు అంతా తీసేసుకుని ఈ రసం ఇందులో వేసేసుకున్నాను. వీడియోని పాస్ చేసి చూసుకోండి. ఏదైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, తుక్కు అంతా తీసాను, రసం మాత్రం ఇందులో వేసాను. మామూలుగా అయితే నేను ఇదే గిన్నెలో చింతపండు టమాటాలు పిసికేసి అప్పుడు వాటర్ యాడ్ చేసేస్తాను. ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం సెపరేట్ గిన్నెలో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. అంతే, ఇంకేం లేదు. మీకు వెయిట్ అన్నీ కావాలి కదా, అందుకు క్లియర్గా చెప్పడానికి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు వేసుకుందాం. ఉప్పు చూసారా, ఫుల్ స్పూన్ వేసేసాను, ఇంకా పడుతుంది. 2 స్పూన్లు వేసాను. చూసుకొని వేసుకోండి. ఉప్పు కారాలు ఎప్పుడు కూడా ముందు మనకి అంచనాగా వేసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ కారం,
ఒక చిన్న ఉల్లిపాయ ఉంది, మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇందులో సగం వేస్తాను, హాఫ్ కట్ చేసి. ఇలా పొడవుగా కట్ చేసేసుకోండి. ఇలా ఒకసారి ఇలా నలిపి వేసేసుకుంటే సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు జస్ట్ ఇలా అనేసి వేసేసుకోవచ్చు. ఒకటి కూడా వేసుకోవచ్చు. కారం ఆల్రెడీ కారం యాడ్ చేశాను కదా, మీకు కొంచెం కారం తినే వాళ్ళైతే యాడ్ చేసుకోండి 2, లేదా ఒకటి వేసుకోండి. చూసారా, 2 రెమ్మలు కరివేపాకు, అంతే. ఇలా యాడ్ చేసేసుకున్నామా. చూడండి, ఇలాంటివి చక్కగా ఇలాంటి రోల్ కొనుక్కోండి. ఎంత ఉండదు, 200, 150 అలా ఉంటుంది. మా ఊర్లో అయితే 200, ఆన్లైన్లో అయితే కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటుంది. నేను చూసారా, దీనికి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఈ చారులో ఇలా ఒకసారి ఇలా నొక్కి నొక్కి కలిపితే రసానికి టేస్ట్ మరి యాడ్ అవుతుంది. ఉల్లిపాయలు ఇవన్నీ ఒకసారి ఇలా నొక్కి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా వెల్లుల్లిపాయ తిన్న వాళ్ళు ఉంటే కనుక, అంటే బ్రాహ్మణ్స్ ఎవరైనా ఉంటే కనుక, ఖచ్చితంగా మీరు వెల్లుల్లిపాయ లేకపోయినా కూడా చారు టేస్టీగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇలా చేసేసాం కదా చూడండి. ఇప్పుడు దీన్ని మరిగించేసుకోవడమే, తర్వాత తాలింపు వేసుకోవాలి. స్టవ్ పై పెట్టి అన్నం కూడా రెడీ అయిపోయింది. కుక్కర్ విజిల్స్ వచ్చేసింది అనమాట. పక్కన పెట్టేసాను. ఇప్పుడు రసం పెట్టాను. చక్కగా ఇది మరగాలి. కుక్కర్ చెప్పాను కదా, 1 లీటర్ కుక్కర్. ఇంత చిన్నదనమాట. ఇందులో పప్పు చక్కగా, ఒకవేళ మీరు చికెన్ కర్రీస్ ఏమైనా వండుకోవాలన్నా, లేదా ఎలాంటి కర్రీస్ అయినా కుక్కర్లో ఈజీగా వండుకోవడానికి మీకు ఒక చిన్న కుక్కర్ ఒకటి, రైస్కి ఒకటిని, ఇలా కర్రీస్కి ఒకటి కొనుక్కోండి. ఒక కడాయి కొనుక్కోండి. కొత్తగా ఎవరికైనా సామాన్లు ఏమేం కావాలో తెలియదు అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇలా చూడండి, డబ్బాలు చూసారా, ఇలాంటి డబ్బాలు పెట్టుకోండి. ఇవి మనకి డిమార్ట్ లో జస్ట్ 60 రూపీస్ కు నాకు 3 డబ్బాలు వచ్చేసినాయి అనమాట. 100కి అలా చాలా తక్కువకి వస్తాయి మనకి డిమార్ట్ లో. ఇలాంటివి కొనుక్కోండి. మరీ ఎక్కువ సామాన్లు ఎప్పుడు కూడా వంట రాని వాళ్ళు కిచెన్ లో ఎక్కువ సామాన్లు అస్సలు అంటే అసలు కొనొద్దు. ఏవే ముఖ్యమో కొన్ని మనం ఇలాంటివన్నీ వేసుకోవడానికి. ఇవి ఆవాలు వేసుకున్నాను. చేస్తారంటే ఆవాలు, మీరు తాలింపు దినుసులు చెప్తున్నాను. ఆవాలు, కొన్ని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, జీలకర్ర అన్ని కలిపేసి ఒక బౌల్ వేసి పెట్టుకున్నారు. తాలింపులో ఏదైనా ఉప్మా తాలింపులో కానీ, ఏదైనా కర్రీస్ తాలింపులో కూడా వేసేసుకోవచ్చు. మీకు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదా విడివిడిగా డబ్బాల్లో వేసి పెట్టుకోవచ్చు అనమాట. చాలా తక్కువకి వస్తాయి డిమార్ట్ లో. చూడండి, చిన్న చిన్నవి ఎక్కువ కొనొద్దు, ప్లాస్టిక్వి చాలా తక్కువ కొనుక్కోండి. సాల్ట్, సాల్ట్ ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకూడదు. ఇలా గాజు జార్లలో, ఇలా పింగాణి ఉంటాయి కదా, వాటిలో ఇలా వేసుకోవాలి తప్ప మీరు ప్లాస్టిక్ దాంట్లో ఎప్పుడు వేయకండి. అలాగే సాల్ట్ ఎప్పుడు కూడా కొంచెం ఒక 2-3 ప్యాకెట్లు ఎక్కువ పెట్టుకోండి. బాగా మరిగిపోయింది. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసేసుకుందాం. దీనికి కావాల్సినవి వెల్లుల్లి రెమ్మలు ముందుగా దంచుకుని వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు దంచుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ పై ఇలా తాలింపు ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలన్నమాట. తాలింపు ప్యాన్ పెట్టుకొని ఈ ముందు రసం పక్క స్టవ్ మీద పెట్టేసి తాలింపుకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా ఆయిల్ వేసాను. ఇది డిమార్ట్ లోనే తీసుకున్న స్పూన్. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, హింగువ, ఈ దంచుకుని పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని ఈ రసంలోకి యాడ్ చేసేసుకుని, తాలింపు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మరిగించాలి, అంతే. రసం రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా ఉడికిపోయింది కదా. చూసారు కదా, రసం అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు ఈ రసం. ఇలాగే సేమ్ టు సేమ్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా రసం వచ్చిందని. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే నాకు వంట చేయడం అలవాటు అయిపోయింది కదా, రోజు చేయడం రకరకాలు. అందుకని నేను ఇంకా రసంలో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే రసం పెడతాను. అంటే కోల్డ్ అయినప్పుడు అల్లం, ధనియాలు వేసి రసం పెడతారు, మిరియాల రసం, ఇలా రకరకాలుగా రసం పెట్టడం వచ్చు నాకు. మీరు అడిగితే కనుక కామెంట్ చేయండి, మీకు చేయమంటే కనుక చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి ఇప్పుడే. నేనైతే అవి రెడీ చేసుకుంటాను. మీరు ఇంకా కిచెన్ లోకి చక్కగా అన్ని పెట్టుకోండి. అంటే మీరు ఇలా టీ, కాఫీ, షుగర్ ఇలాంటి డబ్బాలు తీసుకోండి చక్కగా. మీకు ఈజీగా ఉంటది అనమాట. మీరు పొద్దున్నే టీ పెట్టుకోవడానికి అయ్యా. ఎవరికైనా టీ పెట్టడం నేర్పించాలా? నేను చాలా బాగా టీ పెడతాను. మీకు ఎవరికైనా టీ పెట్టడం నేర్పించాలంటే కనుక కామెంట్ చేయండి, టీ కూడా నేర్పిస్తాను. ఓకేనా? టిఫిన్స్, సింపుల్ టిఫిన్స్ కూడా నేర్పిస్తాను. ఎర్లీ మార్నింగ్ ఉప్మా,
ఉప్మా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సింపుల్, చాలా సింపుల్‌గా, చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ముందే చెప్పాను. ఇది బేసిక్ వంట రాని వాళ్ళకి మాత్రమే ఈ కుకింగ్ క్లాసెస్ అనేది. ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. నెక్స్ట్ ఎపిసోడ్ 4లో మీరు ఏ రెసిపీస్ కావాలంటే ఆ రెసిపీస్ కామెంట్ చేయండి. లేకపోతే నేనే నాకు నచ్చిన రెసిపీస్ సింపుల్‌వి మీకు నేర్పిస్తాను. టిఫిన్స్ కావాలా? లేకపోతే డిన్నర్ కావాలా? లంచ్ కావాలా? ఏంటి? ఏం రెసిపీస్ కావాలి? ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. 15 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సారీ. 15 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. 4 మెంబర్స్ అన్నాను కదా! ఇంకా చూద్దాం ఎంతమంది యాడ్ అవుతారని అన్నాను కదా! యాడ్ అవుతూనే ఉన్నారు. వంట నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే చాలా మంది ఉన్నారు. సో, వంట నేర్పించడం అంటే నా బాధ్యతే. ఏంటంటే కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వడం నా బాధ్యత. నేను వంట నేర్పిస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి, మీకు డౌట్స్ వస్తే కామెంట్స్ చేయండి. వెంటనే నేను రిప్లై ఇస్తాను. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు కామెంట్స్‌లో అర్థం కాదన్నప్పుడు నేను వీడియో చేసి డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసి లైక్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. ఇది మరింకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. బాయ్ బాయ్.